కృష్ణా జిల్లా గన్నవరం ఎస్ఎం ఫంక్షన్ హాల్ వద్ద హజ్ యాత్ర బస్సులు ప్రారంభోత్సవం నిర్వహించారు. ముస్లిం సోదరులు వెళ్లే ఈ హజ్ యాత్ర బస్సులు జెండా ఊపి మంత్రులు కొల్లు రవీంద్ర, ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ మైనార్టీల సంక్షేమ శాఖ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ దీనికి 333 మంది రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడి నుంచి విజయవాడ నుంచి ఎంబార్కేషన్ జరుగుతుంది. 1987 మంది మన రాష్ట్రం నుంచి పోతున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలకు ముందు నెల్లూరు నుంచి ఒక ప్రోగ్రాంలో అక్కడ రిక్వెస్ట్ చేశాం. మేము ఈ హజ్ యాత్రకి సబ్సిడీ ఇవ్వమని చెప్పి 1,00,000 రూపాయలు నెల్లూరు నుంచే అక్కడ అనౌన్స్ చేశారు. మా ప్రభుత్వం రాగానే 1,00,000 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తామని మాట ఇచ్చినట్టుగా ఈ సంవత్సరం రాగానే ఈ సబ్సిడీ ఇచ్చి ఎంబార్కేషన్ కానీ విజయవాడ నుంచే ఏర్పాటు చేశారు. అయితే చాలామంది విజయవాడ నుంచి ఫ్లైట్లు ఎక్కువ ఉండవు అని చెప్పి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చేస్తున్నారు. ఇప్పుడు చేసిన ఏర్పాట్లు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంకా ఫ్యూచర్లో ఇక్కడి నుంచే పోయేటట్టు చేస్తున్నారు. అదేవిధంగా మనం ఒక హజ్ హౌస్ కానీ ఇక్కడ ఒక మోడ్రన్ హజ్ హౌస్ దానికి కానీ ఒక 10 ఎకరాల సైట్ ఇచ్చి కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఏర్పాటు చేస్తా అని చెప్పారు. హజ్ యాత్ర 2026 ఈరోజు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి పెద్ద ఎత్తున దాదాపు 157 మంది హాజీలు మొదటి రోజున బయలుదేరడం జరుగుతూ ఉంది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి అకామిడేషన్ తో పాటు అన్ని వసతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో హజ్కి వెళ్ళేటువంటి యాత్రికులు హైదరాబాద్ హజ్ హౌస్ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి మన విజయవాడ నుంచే హజ్ యాత్రకు వెళ్ళేటువంటి హాజీలు వెళ్ళేటువంటి వసతుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఎవరైతే హజ్ విజయవాడ నుంచి వెళ్తా ఉన్నారో అటువంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు పారితోషికాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళకి అన్ని వసతులు కూడా పూర్తిగా నిర్మించడం జరుగుతూ ఉంది. ఈరోజు కొత్తగా గతంలో హైదరాబాద్ లో కూడా హజ్ నిర్మించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. చాలా గర్వంగా మనం అనుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు హజ్ యాత్రికుల కోసం ఇక్కడ గన్నవరంలోనే నియర్ బై ఎయిర్పోర్ట్ ఒక బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ తీసుకొని అన్ని వసతులు కలిగించేలా మనకు ఆదేశాలు ఇచ్చారు. గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారు షరీఫ్ గారు, అదేవిధంగా ఆల్ చైర్మన్స్, హజ్ కమిటీ చైర్మన్, ఆల్ హజ్ కమిటీ డైరెక్టర్స్ అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. అందుకే రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు గారు అటు ఉమ్మడి రాష్ట్రంలో హజ్ హౌస్ నిర్మించిన ఘనత, ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చిన ఘనత, 11 అంతస్తుల హజ్ హౌస్ బిల్డింగ్ నిర్మించిన ఘనత, ఇక్కడ కడపలో విభజన తర్వాత బ్రహ్మాండమైన హజ్ హౌస్ నిర్మించిన ఘనత, మళ్ళీ ఇక్కడ అతి త్వరలో బ్రహ్మాండమైన హజ్ హౌస్ నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. ఇక్కడ నుంచి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఎవరైతే హజ్కు వెళ్లారో గతంలో కూడా వాళ్ళని 1,00,000 రూపాయలు సాయం చేయడం జరిగింది, సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా సదుపాయాలు చేశాం. ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. అందరిని అడుగుతున్నాం, మీరు ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పండి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు దీని మీద ఎంక్వైరీ చేస్తారు. మనం ఇక్కడ హైదరాబాద్ విజయవాడ నుంచి పోయే హాజీలకు సౌకర్యాలు సరిగ్గా చేసినారా రాదా అని చెప్పి. కాబట్టి ఈరోజు చూస్తాను బ్రహ్మాండ సదుపాయాలు చేస్తాం. మీరు కూడా చూస్తున్నారు. భోజన సదుపాయాలు కానీ, వాడు ఉండడానికి కానీ మంచాలు తీసుకొచ్చి పరుపులు వేసి ఏసీలు ఏర్పాటు చేసి 3 పూట్ల కూడా భోజనాలు పెట్టాం. బస్సులు కూడా పెట్టాం. ఇక్కడ మొత్తం తర్వాత 5-6 మంది కమిటీలు కూడా అక్కడ వేసాము. ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళకు కూడా, ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 50-60 రోజులు లగేజ్ తీసుకుపోతున్నారు కాబట్టి లగేజ్ కూడా ఏదైనా కొంచెం అటుపోర్ట్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేయండి చెప్పి ఎయిర్పోర్ట్ చెప్పాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా ఒప్పుకోవాలి, హెవీ లగేజ్ ఉంది కాబట్టి దానికి కూడా సదుపాయాలు చెప్పాం. హైదరాబాద్ ఆ సదుపాయాలు చేశాం. హైదరాబాద్ అయితే మీకు అసలు మొత్తము హజ్ హౌస్లు చేసేవాళ్ళం. లగేజ్ సపరేట్ పంపించేసి